ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని గడిచిన కొంతకాలంగా తిరుపతి కోర్టు ప్రాంగణంలో లాయర్లందరూ కూడా రిలే నిరాహార దీక్షలు సమ్మెలు చేస్తున్నటువంటి వాతావరణం ఇక్కడ చూస్తున్నాం. వీరు దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తామని ప్రకటించలేదు. కనీసం దీని మీద స్పందించి నిర్ణయం ఇంతవరకు తెలియలేదని చెప్పి లాయర్లు ఇవాళ పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇంతకీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏమిటి, అది ఎందుకు రద్దు చేయాలి అనే విషయాలు వివరించడానికి మనతో కూడా కొంతమంది లాయర్లు ఉన్నారు, అసోసియేషన్ నాయకులు ఉన్నారు. వారిని పలకరించి అనేక విశేషాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటి, ఇది ఎందుకు రద్దు చేయాలని అనుకుంటున్నారు, ప్రభుత్వం దీని మీద స్పందించిందా? నా పేరు దినకర్ తమిదలపాటి. గత సంవత్సరంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక యాక్ట్ని పెట్టడం జరిగింది. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇంప్లిమెంట్ చేశారు. దానికి వెనకున్న రహస్య అజెండా ఏంటంటే ప్రజల యొక్క ఆస్తులను కాజేసే విధంగా, ప్రజల ఆస్తి హక్కులను హరించే విధంగా, న్యాయ వ్యవస్థను నిర్వీర్యపరిచే విధంగా, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వ్యవస్థనే మొత్తం నిర్మూలించే విధంగా ఈయన ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం కానీ తీసుకొచ్చి దీన్ని కానీ అమలు పరిస్తే రాష్ట్రంలో ఉండే ప్రజల ఆస్తి హక్కులు అధికారుల చేతిలో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కూడా ఆ భూ హక్కు రిజిస్ట్రేషన్ బుక్ అని ఒకటి పెడతాడు, వివాదాలు ఉంటే ఆ వివాదాల రిజిస్టర్ అనేది ఇంకోటి పెడతాడు. దీని మీద కోర్టుకు పోయేదానికి సివిల్ కోర్టులకి జ్యూరిడిక్షన్ లేదు. వాళ్ళు నియమించిన రిటైర్డ్ అధికారులకు దీని మీద హక్కును కల్పించే విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు. వాళ్ళది చేసిన జడ్జిమెంట్ పైన కూడా దాని మీద రివ్యూ పోయేదానికి లేదు, దానిపైన సివిల్ కోర్టులకు పోయేదానికి లేదు. పోవాలంటే హైకోర్టుకు మాత్రం అపిలేట్ అథారిటీ పోవాలి. ఇది సామాన్య ప్రజలకు ఖర్చుతో కూడుకున్న పని, ప్రజలకు చాలా ఇబ్బందులతో కూడుకున్న పని. ఇంకోటి ఏంటంటే ఈ భూ హక్కు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్లు వాళ్ళ ప్రభుత్వం చేత నియమింపబడతారు కాబట్టి వాళ్ళకి చట్టం గురించి అవగాహన జరగదు, ఈ న్యాయ వ్యవస్థ మీద వాళ్ళకి ఏమీ లేదు. అటువంటి వ్యక్తులు వాళ్ళ చేతిలో ఈ అధికారాన్ని కట్టబెడితే వాళ్ళు దీని మీద ఏదైనా వివాదాలు ఏర్పడినప్పుడు వాళ్ళకి అనుభవం లేదు, ఈ భారత న్యాయ వ్యవస్థ పైన అవగాహన లేని వారు వీళ్ళు న్యాయం చేయలేరు. వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ని మళ్ళీ న్యాయ వ్యవస్థలని అప్పీల్ చేసుకునేదానికి కూడా అధికారం లేకుండా పోతుంది. కాబట్టి ఇటువంటి చట్టాన్ని రద్దు చేయాలని మా ఆంధ్రప్రదేశ్లో ఉండే న్యాయవాదులందరూ దాదాపు 55 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతూ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా రిలే నిరాహార దీక్షల రూపంలో చేస్తున్నారు. మేము ఈ తిరుపతి బార్ అసోసియేషన్ తరఫున గత 10 రోజులుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి ఈ చట్టం అనేది న్యాయవాదులకే కాదు, న్యాయవాదులకి ఎటువంటి నష్టం లేదు. ప్రజల ఆస్తి హక్కుల పైన హక్కులంతా ప్రభుత్వ అధికారులకు కట్టబట్టే విధంగా ఉంది. కాబట్టి ఈ హక్కులను హరించే విధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని ఈ ప్రభుత్వం దిగివచ్చి చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాడతామని చెప్పేసి మీ ద్వారా మీకు ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి ఏమైనా నోటీస్ ఇచ్చారా? ఈ విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజలకు హాని చేసే రకంగా ఉంది, దీన్ని విరమించుకోండి అని చెప్పి మీరు ఏమైనా నోటీస్ ఇచ్చారా? ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి, అధికారులకు వివిధ రూపాల్లో మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. వాళ్ళకి ఏముంది, వాళ్ళకి కావాల్సిన ఎయిమే ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఆ ప్రజల ఆస్తులు కాజేయాలని. ఇప్పుడు ఈ చట్టం తీసుకొస్తే 1 సెంటు భూమి ప్రభుత్వ భూమి మిగలదు, 1 సెంటు భూమి డీకేటీ భూమి మిగలదు. మొత్తం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, వాళ్ళ అనుయాయులకి అందరికీ రాసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎందుకు దీని మీద స్పందించరు. ఇప్పుడు అదేవిధంగా మేము తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళైతే ఈ చట్టాన్ని మేము అధికారంలోకి వస్తానే రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి ఇంక ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇక్కడ భూ హక్కు చట్టం తెచ్చారంటే ఒకటే ఉదాహరణ చెప్తున్నా. అక్కడ తెలంగాణలో ధరణి పోర్టల్ అని ఒకటి పెట్టాడు కేసీఆర్. ఆ ధరణి హక్కు చట్టాన్ని ఒకటి పెట్టాడు, ఆయన అధికారం ఎత్తిపోయింది. ఇక్కడ ఈ భూ హక్కు చట్టాన్ని పెట్టాడు. ఈయన కూడా తొందరలో ఇంటికి పోయే రోజులు దగ్గరలోనే ఉంది. కాబట్టి ఈ చట్టం అనేది ప్రజల ఆస్తులకి అందరికీ భంగం కలిగించే విధంగా ఉంది. రూపాయి కూడా పెట్టి సంపాదించిన ఆస్తి పైన హక్కుల్ని ఎవడో అధికారులకు కట్టబెట్టడం ఏంటి? ఈరోజు నీ వారసులకి నీ ఆస్తిని, నువ్వు సంపాదించిన ఆస్తిని నీ వారసులకి ఇవ్వాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఎవడైనా సామాన్య మానవుడు ఒక ఆస్తి కొనాలంటే వాడు పర్మిషన్ తీసుకోవాలి, అమ్మాలన్నా వాడు పర్మిషన్ తీసుకోవాలి. ఇది చట్టం, ఇది బూర్జువా చట్టం, నల్ల చట్టం, ప్రజల హక్కులకి భంగం కలిగించే విధంగా ఉండే చట్టం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా రద్దు చేసేంతవరకు మేము న్యాయవాదులందరూ కూడా పోరాడతాం. దీంట్లో ప్రజలు, ప్రజా సంఘాలు వాళ్ళందరినీ కూడా మేము సంఘటితం చేసుకుని ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఇప్పటికే 2-3 సార్లు మన తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు, అట్లాగే బీజేపీ అధ్యక్షులు
పసుపులేటి హరిప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ప్రజా సంఘాలు కూడా సిపిఎం సిపిఐ అందరూ కూడా వాళ్ళు వచ్చి మాకు సంఘీభావం తెలిపారు. ప్రజలతో అందరితో కలిపి ఇంక ఉద్యమాన్ని ఉధృతం చేసి దీన్ని రద్దు చేసే విధంగా మేము ముందుకు పోతామని చెప్పేసి మీకు ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ప్లకార్డులు చేతబట్టి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2003ను రద్దు చేయాలని చెప్పి, అలాగే 2023లో యాక్ట్ నెంబర్ 27ను రద్దు చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేసి న్యాయం చేయాలని చెప్పి రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు న్యాయవాదులందరూ. ఇక్కడ తిరుపతి కోర్టు ప్రాంగణంలో మరో నాయకులు ఉన్నారు, వారిని పలకరిద్దాం. కంచి ప్రకాశం, అడ్వకేట్ తిరుపతి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మనకు బ్లాక్ యాక్ట్. ఇది ఇటువంటి యాక్ట్ మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇక్కడ మన దేశంలోనే లేదు. ఆ యాక్ట్ ఉద్దేశం ఏమిటంటే ల్యాండ్ గ్రాబింగ్, గవర్నమెంటే ల్యాండ్ గ్రాబ్ చేయాలనే ఉద్దేశం చేసిన తప్పితే ఇంకా ప్రజలకు ఉపయోగం లేదు. ఇన్ని రోజులు మనం ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏదైనా వచ్చిందంటే మనం సివిల్ కోర్టులో పోతున్నాం. సివిల్ కోర్టులో పోయి మనం న్యాయాన్ని పరిష్కరించుకుంటున్నాము, న్యాయం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు సివిల్ కోర్టుకే జ్యూరిస్డిక్షన్ లేకుండా చేసి వాళ్ళు అపాయింట్ చేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ని. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ డిక్రీ అయిపోతుంది మనకు. అది కూడా లిమిటేషన్ ఏం లేదు దానికి. 2 నెలలు ఎగ్జిక్యూట్ చేసుకోకపోతే అది లిమిటేషన్ పోతుంది. కాబట్టి ఈ ల్యాండ్లో ఉండే ప్రతి ప్రొవిజన్ కూడా మనకు అగైనెస్ట్ అవుతుంది. కాన్స్టిట్యూషన్ లా కూడా మనకు రైట్ టు ప్రాపర్టీ ఉంది. మన ప్రాపర్టీ మన ఇష్టం, రైట్ టు విల్. మనం ఏ ప్రకారం అనుభవించాలంటే ఆ ప్రకారం అనుభవించవచ్చు. ఈ యాక్ట్ ప్రకారంగా మనం అనుభవించడానికి కూడా హక్కు లేదు. వాళ్ళు చెప్పినట్టు మనం అనుభవించాలా. రిజిస్టర్ చేయమంటే చేయాలా, రిజిస్టర్ చేయకూడదు అంటే చేయకూడదు. కాబట్టి ఇటువంటి చట్టాన్ని రద్దు చేయాలని తిరుపతి చేస్తున్నాము. మన అడ్వకేట్స్ అసోసియేషన్ తిరుపతిలో కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉండే అడ్వకేట్స్ అందరూ కూడా సంఘీభావం తెలుపుతూ వాళ్ళందరూ స్ట్రైక్ చేస్తున్నారు. కాబట్టి రద్దుపరిచేంత కూడా మేము ఈ పోరాటాన్ని సాగిస్తామని చెప్తున్నాము. అదే ప్రకారంగా మాకు ఈ మన శాసనసభ్యులు ఉండే సుగుణమ్మ గారు కానీ, జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ గారిని మద్దతు తెలుపుతున్నారు. తెలుగుదేశం జనసేన కూడా తెలుపుతూ ఉంది. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా ఈ రద్దుపరిచేంత కూడా మేము సంఘీభావం తెలుపుతున్నారు. కాబట్టి మేము స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నామని చెప్తున్నాం. ప్రజల ఆస్తి హక్కులను హరించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని చెప్పి ఇవాళ తిరుపతి కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులందరూ కూడా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి వారి యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు కూడా లాయర్లు నిర్వహించేటటువంటి ఈ రిలే నిరాహార దీక్షలకు హాజరై వారి సంఘీభావాన్ని ప్రకటించి ఇక్కడ వారితో కూడా కూర్చొని వారు కూడా నిరసన తెలియజేస్తున్నారు. సుగుణమ్మ గారి యొక్క మనోగతాన్ని కూడా ఒకసారి కనుక్కుందాం. నమస్కారం అమ్మా. లాయర్లు ఇక్కడ భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి గడిచిన కొంతకాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించలేదని చెప్పి చెప్తున్నారు. నిజంగా ఇది ప్రజలకు ఏ విధంగా నష్టం, లాయర్లకు ఏ విధంగా న్యాయం చేయాల్సి ఉంది, ఈ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందని అనుకుంటున్నారు? ఓం నమో వెంకటేశయ్య. గత 50 రోజులుగా కూడా ఈ భూ ఆస్తి, ప్రజల ఆస్తి హక్కులను హరించే విధంగా ఉన్నటువంటి ఈ చీకటి జీవోను మరి 27/23గా ప్రకటించి దీన్ని అమలుపరచాలని చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఒక అక్రమ పాలన కావిస్తోంది. ఈ రోజున లాయర్లే మరి వాళ్ళకు ఉన్నటువంటి హక్కుని హరించే విధంగా కాదు, ఈరోజు ప్రజలందరి యొక్క హక్కులను కూడా హరించే విధంగా ఈ భూ హక్కు చట్టం ఉంది. ఈ చట్టాన్ని మరి మనం ల్యాండ్ టైటిలింగ్ చట్టాలని వెంటనే రద్దుపరచకపోతే ప్రజలందరూ కూడా 5 కోట్ల ప్రజానీకం కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజున వారి యొక్క సొంత ఆస్తి అమ్ముకోవాలన్నా లేదు, ఒక పెళ్లికో ఒక కష్టానికో అమ్ముకోవాలంటే కూడా ఏదైతే వాళ్ళు నియమించబోతున్నటువంటి ఒక రిటైర్డ్ అధికారి చేతిలోకి అంతా కూడా పెట్టేసి మరి అతను లాయరు అయి ఉండడు, అతనికి న్యాయము తెలిసి ఉండదు. ఏదైనా న్యాయం అంటే న్యాయపరంగా లా చదివినటువంటి లాయర్స్ ఉన్నారు, వారి దగ్గరికి వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అటువంటిది ఈ రోజున ఒక రిటైర్డ్ ఆఫీసర్ని వేసేసి అతను తీసుకున్న నిర్ణయం ప్రకారము అమలు జరుగుతుంది అని అంటే మరి 5 కోట్ల ప్రజానీకం కూడా వారి యొక్క ఆస్తుల గురించి మరి హక్కును కోల్పోయే విధంగానే ఈ చట్టం ఉంది. ఇదంతా కూడా మరి ఈ ప్రభుత్వం యొక్క ఒక దుర్మార్గపు పాలనకి ఇదంతా కూడా పరాకాష్ఠకు చేరింది. మరి మేము తెలుగుదేశం పార్టీ తరఫున నిన్నటి రోజున మా అధినేత జాతీయ పార్టీ అధ్యక్షుడు టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారి నుండి, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా వారికి మద్దతు తెలుపుతూ, వారికి సంఘీభావం తెలుపుతూ, వారు చేస్తున్నటువంటి ఈ న్యాయ పోరాటం న్యాయ వ్యవస్థకు కాదు, న్యాయవాదులకు కాదు, ఇది 5 కోట్ల ప్రజానీకానికి సంబంధించింది అని కూడా వాళ్ళు ఈరోజు చెప్తున్నారు. ఇది వాస్తవం. కాబట్టి ఈ రోజున ప్రజలందరూ, అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు కూడా ఏకమై ఈ టైటిలింగ్ యాక్ట్ను రద్దుపరిచే విధంగా కూడా అందరూ కూడా కృషి చేయాలని మేము కూడా ఈ రోజున సంఘీభావం తెలుపుతూ, తప్పకుండా మరి రాబోయే ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసే విధంగా కూడా వారు హామీలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ ఆస్తి హక్కు
ఏదైతే టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారో దాన్ని రద్దుపరిస్తేనే మరి ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా ఈ రోజున వారి యొక్క హక్కు ఆస్తి మీద హక్కు కలిగి ఉంటారు. లేదంటే వారి హక్కును కోల్పోయే దిశగా ఈ చట్టం ఉంది. కాబట్టి ఈ చట్టం ఒక నల్లటి చట్టము. ఈ జీవోను తప్పకుండా రద్దు చేయాలి. నమస్కారం, ధన్యవాదాలు. ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. దీనంతా కూడా రద్దు చేయాలని చెప్పి ఇవాళ సర్వత్రా విముఖత వ్యక్తమవుతోంది. తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా దీనిని నివారిస్తాము, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తామని కూడా తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు చెప్తున్నారు. మరో నాయకులు దంపూరి భాస్కర్ గారు ఉన్నారు ఇక్కడ మనతో కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇవాళ వారు కూడా లాయర్లతో పాటు ఇక్కడ కూర్చుని వారి సంఘీభావాన్ని లాయర్లకు ప్రకటించినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. దంపూరి భాస్కర్ గారిని కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఇవాళ లాయర్లు చేస్తున్నటువంటి నిరసన కొద్ది రోజులుగా కొనసాగుతోంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వానికి వీళ్ళొక మెమరాండం ఇచ్చినా కూడా స్పందించలేదని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి. న్యాయవాదులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పోయి ఒక అర్జీ ఇచ్చి ఈ ఏపీ ల్యాండ్ యాక్ట్ని రద్దు చేయాలి, ఇది ప్రజలకు ఇబ్బంది అని చెప్పిన వెంటనే మరుసటి రోజే ఈ ల్యాండ్ యాక్ట్ రిలీజ్ చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే ఏపీ ల్యాండ్ యాక్ట్ అనేది ప్రజల ఆస్తి హక్కుల్ని హరించే విధంగా ఈ యొక్క చట్టం ఉంది. ఏదైనా ల్యాండ్ కష్టపడి కొనుక్కుంటే ఆ ల్యాండ్ 2 సంవత్సరాలు మనం చూసుకోకపోతే ఎవరో వచ్చి డిస్ప్యూట్ క్రియేట్ చేస్తే రెవెన్యూ అధికారుల దగ్గర పోయి మనం ఈ ల్యాండ్ మనది అని ఆయన జడ్జిమెంట్ ఇస్తారంట. ఆయన జడ్జిమెంట్ ఇస్తే, ఎందుకంటే ఎంతో అనుభవం ఉన్నటువంటి జడ్జి గారు ఇచ్చిన నిర్ణయాన్నే లోకల్ కోర్టు కాకపోతే జిల్లా కోర్టు, జిల్లా కోర్టు కాకపోతే హైకోర్టు, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుల వరకు ఈ ఆస్తుల కోసం ప్రజలు తిరిగి అలసిపోతూ ఉన్నారు. ఇలాంటి చోటే కొంచెం న్యాయం అనేది డిలే అయ్యేటప్పుడు రెవెన్యూ అధికారి పోయి ఏ విధంగా ప్రజలకు న్యాయం చేస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే రెవెన్యూ అధికారి దగ్గర పోయి ఒక పాస్బుక్, ఒక 10(1) అడంగలో, ఒక క్యాస్ట్ సర్టిఫికెట్టో ఏదైనా తీసుకోవాలంటేనే ఏ విధంగా ఎన్ని రోజులు తిరిగి ఎంత డబ్బులు ఇచ్చుకుంటే వస్తాయో ప్రజలందరికీ కూడా తెలుసు. అలాంటి అధికారి దగ్గర ఒక డిస్ప్యూట్ క్రియేట్ అయితే ఆ అధికారికి డబ్బు ఇచ్చుకొని, ఆ డిస్ప్యూట్ క్రియేట్ చేసేవాడికి డబ్బులు ఇచ్చుకొని ఏ విధంగా ఆస్తిని కాపాడుకోలేదు. కాబట్టి వెంటనే ఏపీ ల్యాండ్ యాక్ట్ని రద్దు చేసి న్యాయవాదులు, తిరుపతి న్యాయవాదులు గత 10 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ నుంచి మేమందరం కూడా మద్దతు ఇవ్వడమే కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి ఉండగా ఈ యాక్ట్ని రద్దు చేసేది మాకైతే నమ్మకం లేదు. తప్పకుండా రేపు రాబోయేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభుత్వం రాబోతోంది. రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే తప్పకుండా ఇది, ఎందుకంటే ఈరోజు న్యాయవాదులే కాకుండా ప్రజలందరూ మనసుల్లో కూడా ఈ యొక్క భావన ఉంది, భయాందోళన ఉంది. ఎందుకంటే రేపు ఏదన్నా మన ఆస్తి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఆస్తులు అన్యాక్రాంతం అవుతాయనే ప్రజలందరూ కూడా చూసి భయపడి ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రావడం తప్పకుండా దీన్ని రద్దు చేస్తారని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. గడిచిన కొద్ది రోజులుగా లాయర్లు తిరుపతి కోర్టు ప్రాంగణంలో చేస్తున్నటువంటి నిరసన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలని, ప్రజల ఆస్తి హక్కులను హరించేలా ఉన్నటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకు నిరుపయోగమైనది, దీన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వానికి కూడా వారు మెమరాండం సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని చెప్పి తిరుపతి లాయర్లతో పాటు ఇవాళ అసోసియేషన్ వారికి మద్దతుగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు, అలాగే తిరుపతి పార్టీ నాయకులు దంపూరి భాస్కర్ గారు, వీరందరూ కూడా ఈ మద్దతు తెలియజేస్తూ దీక్షలో పాల్గొన్నారు. ఇది వరల్డ్ సిటీ ఫోకస్. మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.